హలో మా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. పక్కనే గుంటలు ఉన్నాయి. మా వాళ్ళు పని చేస్తా ఉన్నారని చెప్పి థమ్స్అప్ ఎత్తుకొని వచ్చాను. వాళ్ళకి ఇవ్వాలి పాపం, అలసిపోయి ఉన్నారు పని చేసి. చూడండి మీరు, ఇంకో అక్కడ ఉన్నారు. పోతా ఉన్నా నేనైతే. ఆడకి పోయి ఏం చేస్తున్నారో చూపిస్తా చూడండి. నేను కూడా పోతా ఉన్నాను. ఇది చూడు, సరైన చిన్న పని కదా ఇది. దమ్ములు వేసుకొని నెలలో దిగేసాను. కింద చేరి హైట్ పాప మా వాడు పొట్టుగా ఉంటాడు. నీళ్ళ దిగితే మునిగిపోతాడు, డమ్ము వేసుకున్నాడు. పైన చేరి కొట్టాలంట కిందకి నీళ్ళల్లో. ఈ మోటార్లు బిగించదు మా వాళ్ళకి అయితే చేత కాదు. ఈ అట్ట బిగిస్తారా ఏదో తెలియదు. రాడ్లు అయితే నీళ్ళలో కొట్టాలంట. రాడ్లు సరిగా అట్లేదంట, సరిలేవు. రాడ్డు కొట్టేదానికి 3 మనుషులను తీసుకొచ్చాం, కూలోళ్ళని. సమ్మిట్ తెచ్చేస్తున్నాడు, కేజీఎఫ్ సమ్మిట్. మామూలు సమ్మిట్ కూడా కాదు, కేజీఎఫ్లో నేర్చుకుని అక్కడికి తీసుకొచ్చేసాము. ఆడ కోటిరపాడులో చాలా సుత్తులతో కొట్టుకుంటున్నాడంట. ఎడకొచ్చి గుంటలలో కొట్టేస్తా ఉన్నాం. తప్పదు, చేసుకోవాలా. ఇటువంటి అన్నీ మేము చేయకపోతే అట్లా అన్నీ చేసుకోవాలా, కష్టపడి పని చేసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా. ఓనర్ వచ్చే తల్లికి అయిపోవాలా. టైం చూస్తే 11:30 అయిపోయింది. నాకైతే ఆకలి వేస్తుంది. చూసేదిగో మా వాడు ఎప్పుడు దాకా కొడతాడు రాయడు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు. పాపం ఆకలి వేస్తా ఉందంట. ఇప్పటికే ఒకదాన్ని నాటాడు, ఇంకా 4, 5, 6, ఇంకా 5 నాటాల. సైట్ మాత్రం బాగా పెద్దదే, కానీ దీంట్లో ఒక 20 సెంట్లు ఇచ్చినా చాలు, వెళ్ళిపోతాం ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా. ముత్తుకూరు కూడా పక్కనే ఉంది మాకు. నేను చూసి కొడతానే ఉన్నారు సందకాడి నుంచి. అది ఏం కొట్టడం ఏందో మాకేం అర్థం కదా. చూద్దాం ఎంతసేపు కొడతారు.